హాయ్ అండి. వెల్కమ్ టు భవ్యాంషీస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ వచ్చేసరికి పాలక్ రైస్ అండి. పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బాక్స్‌కి హెల్తీగా చేసి పెట్టే డిష్ అండి ఇది. ఇది చేసుకోవటం చాలా సింపుల్ అండి అండ్ చాలా ఈజీ కూడా. ఇది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో నేను చెప్తానండి. దీనికోసం నేను ఇక్కడ ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి. ఇలా ఆకులన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరను వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక చెక్క, 3 యాలకులు అలాగే 3 లవంగాలు కూడా వేసుకుందామండి. వీటితో పాటుగా 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి 5 నుంచి 6 జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకుందామండి. ఉల్లిపాయను బాగా ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందామండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూరను కూడా వేసుకుందామండి. ఇందులోకి కొంచెం రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇవంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఒక చెక్క నిమ్మకాయను కూడా పిండుకుందామండి. దీంతో పాటుగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. అంతే అండి, హెల్తీ పాలక్ రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లలకైనా పెద్దలకైనా లంచ్ బాక్స్ రెసిపీస్లోకి అప్పటికప్పుడు చాలా హెల్తీగా చేసి పెట్టచ్చండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.